ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్కారం, సుమా అడ్డా. ఇక మొదలెడదామా? నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. విష్ యు ఆల్ హ్యాపీ ఉగాది. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి దగ్గర 5 సంవత్సరాల పాటు మ్యూజిక్ రంగంలో వర్క్ చేసి 40 వసంతాలు మన మ్యూజిక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పూర్తి చేసుకొని కొన్ని వేల పాటల్ని ఎన్నో భాషల్లో పాడి మనందరినీ మంత్రముగ్ధుల్ని చేసేటువంటి మన సింగర్ మను గారు వచ్చేస్తున్నారు. అనదర్ ఫెంటాస్టిక్ సింగర్ మనీషాతో పాటు. సో లెట్స్ వెల్కమ్ దెం. మను గారు నిజంగా గ్రేట్ అండి. ఒక 40 ఇయర్స్ నుంచి మీరు, దగ్గర 30 ఇయర్స్ నుంచి నేను అవే స్టెప్పులు వేసి బతికేసాం. హాయ్ మనీషా. హాయ్ సుమ గారు. నువ్వు ఎందుకు అంత ఎత్తు చెప్పులు వేసుకొచ్చావు? నేను వస్తున్నానని తెలిసి సారీ సార్. కొంచెం వంగి ఉండు. ఎపిసోడ్ అంతా ఇలా ఉండాలి నువ్వు. స్టూడెంట్స్, మీరందరూ ఈ రోజు ఒక లెజెండరీ సింగర్ వచ్చినటువంటి ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీరందరూ అదృష్టవంతురాలు. నిజంగా గ్రేట్. ఎందుకంటే 1 కాదు 2 కాదు 40 సంవత్సరాల పాటు, నేను ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చెప్పినప్పుడే ఒక 20,000 పాటలు అలా వేసాము. ఇప్పుడు ఎంత అయిపోయింది సార్ మను గారు? ఫిలిం సాంగ్స్ వచ్చేసి 25,000 దాకా. 25,000 పాటలు. ప్రైవేట్ సాంగ్స్ 25,000, మొత్తం 50 వేసుకో. మనీషా ఒకసారి ఆలోచించు, పాటకి 10,000. హలో, అప్పట్లో 500 నెలకి 4 లక్షలు సంపాదించాం. 4.5 అవుద్ది ఖర్చు. ఎందుకంటే స్నేహితులు అంటే నాకు ప్రాణం. వాళ్ళందరికీ వాళ్ళకి సాయంత్రం అయితే మజ్జిగ తాగడం అంటే చాలా ఇష్టం. కానీ మను గారితో ఉంటే మనకి తీర్థం తాగాలనిపిస్తుంది. మాకు తీర్థం తాగాలనిపించదు, కానీ సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. యాజ్ అ సింగర్ మీ అందరికీ బాగా తెలుసు, కానీ హీస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఇంతమంది సింగర్స్ తో ఇంత కలుపుగోలుగా ఉంటూ అందరినీ సరదాగా నవ్విస్తూ ఉన్నటువంటి మను గారు 40 ఏళ్లు కాదు, ఇంకా 40 ఏళ్లు మీరు ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యు మను గారు. మనీషా, ఇక్కడ ఉగాది పచ్చడికి కావాల్సినటువంటి షడ్రుచులు మేము రెడీ చేసి పెట్టాము. మీకు ఇష్టమైన రుచి ఏమిటో చెప్పండి. తీపి. మీకేం కావాలి? వేప పువ్వు. సో ఎనీవే, వెల్కమ్ టు ద షో అండి. ప్లీజ్. థాంక్యూ. ఎందుకే రమణమ్మ, అలాగే నాది నెక్లెస్ గొలుసు అంటూ కుర్రకారిని ఉర్రూతలూగించినటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, యాంకర్, యాక్టర్ రఘు కుంచే గారు వచ్చేస్తున్నారు. ఎలాంటి పాటనైనా సరే చెడుగుడు నేను ఆడేస్తాను అంటున్నటువంటి పాటల రాక్షసి కల్పన గారితో పాటు లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెం. ఉగాది ట్రెడిషనల్ గా రండి అన్నారు. మరి ఆయన పూల చొక్కేసుకుని పూల రంగులో వచ్చారు. నేను నైట్ టైం ఇట్లాంటి డ్రెస్ లో పడుకోవడం అలవాటు. అంటే ఇది నైట్ డ్రెస్. ఇంకోటి కళ్ళ జోడు వేసుకునేది కూడా ఎందుకు తెలుసా? నైట్ టైం అటు ఇటు చూస్తూ ఉంటాయి. కనపడదుగా. అంకుల్తో పాటు చేస్తున్న అన్ని కార్యక్రమాలు మాకు పండగ. చాలా తక్కువ మంది ఆయన్ని అంకుల్ అని పిలుస్తూ ఉంటారు, అందులో కల్పన గారు ఒకడు. నా ఒళ్ళో కూర్చుని ఆనందం. అవునా? ఏం మా కింద కూర్చొని తినొచ్చుగా.
ఏంటి కొత్తగా చేయాలనుకుంటున్నారు ఈ ఉగాదికి? పచ్చడి తిందాం అనుకుంటున్నాడు. ఏమండి, అక్కడ మేము ఉగాది పచ్చడి కోసం కొన్ని షడ్రుచులు పెట్టామన్నమాట. మీకేం కావాలో చెప్పండి. ఆహా, నాకు అరటిపండు కావాలి. మీకేం కావాలి? చింతపండు లేకుండా మనకి సౌత్ ఇండియన్ వంటే. ఎవరైతే ఏదైతే తీసుకున్నారో దాన్ని సగం అయినా ఫినిష్ చేసిన తర్వాత పోడియం దగ్గరికి వెళ్ళాలి. సాధారణంగా చింతపండు నానబెట్టాలి. మీరు నోట్లో వేసి లోపలికి తీసుకెళ్లి నానబెట్టుకోండి. అప్పుడు వెళ్ళేది పొడియం దగ్గర కదేమో. నాది అరటి పళ్ళ బొచ్చ. ఓకే, వెల్కమ్ అండి. ప్లీజ్ ప్రొసీడ్ టు యువర్ పోడియం. సార్, ఇది మనం లేచినప్పుడు చేసేది కదా అంటారు. పొద్దున మర్చిపోయి ఎప్పుడు చేస్తా. సో మీకు నేను ఇప్పుడు ఒక జీవిత సత్యాన్ని చెప్పబోతున్నాను. ఈ మొత్తం గేమ్ షో సుమా అడ్డా అనేది టైం బేస్డ్ గేమ్ షో. జీవితంలో ఏదైనా మన కోసం ఆగుతుంది, కానీ సమయం ఎవరి కోసం ఆగదు. ఈ గేమ్ షోలో మొత్తం 5 రౌండ్లు ఉన్నాయి. 5 రౌండ్లా? ఆ, ఎక్కువ అవుతాయేమో. హే సుమా 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 సుమా